కమెంట్ చేయండి. బావగారు ఎక్కడక్క? బంగారు బావగారు జ్యూస్ షాప్ ఓపెన్ చేయడానికి సాల్ట్ వాటర్ నింపాలి. కోర్స్ నీకు తెలిసి ఉంటుంది, జ్యూస్ షాపులు తెలుసు కదా, గుంటూరు సైడ్ కూడా ఉంటాయి కదా, బాదం మిల్క్ ఫ్రూట్ మిక్స్ చేసే జ్యూస్ షాపులు. సో దానికి లోపల డబ్బాలో మనము సాల్ట్ వాటర్ పోయాలి. అవి ఒక 2 డ్రమ్ముల వరకు పోయాలి. అవి పోసిన తర్వాతనే మనం జ్యూస్ షాప్ స్టార్ట్ చేయాలన్నమాట. అంటే కూలింగ్ వేస్తే కూలింగ్ ఉంటుంది ఆ సాల్ట్ వాటర్ వల్ల. సో ఈరోజు ఆ సాల్ట్ వాటర్ పోయడానికి వెళ్ళారు. ఈరోజు సండే కదా, ఈరోజు వర్క్ లేదనమాట. ఆ సాల్ట్ వాటర్ పోస్తే ఇంకా స్టార్ట్ చేస్తే ఇక మనం జ్యూస్ షాపులు కడిపోయి, అయ్యా అమ్మా రాండయ్యా రాండమ్మా, ఒక గ్లాస్ తాగండమ్మా, 2 గ్లాసులు ఎత్తుకోపోండి అమ్మా, రావాలమ్మా రావాలి, రావాలక్క రావాలి, రావాలి రావాలి, వచ్చేవాళ్ళు రావాలి, పోయేవాళ్ళు పోవాలి, తాగాలమ్మా తాగాలి అని పిలుచుకుంటూ కూర్చోవాలి అక్కడ. అంటే జోక్ అనుకో, మనం పిలవమనుకో వాళ్ళు వస్తారు కదా. కిడ్స్ వాట్ ఆర్ యూ డూయింగ్ అక్క? వాళ్ళ డాడీ తోక పట్టుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా పొద్దుస్తమానం నా ఫేస్ చూసి చూసి యాస్ట్కి వచ్చిందంట. అందుకే వాళ్ళ డాడీ ఏమిటి వెళ్ళారు. నీ డ్యూటీ ఏంటక్క? నా డ్యూటీ ఏం లేదు, నార్మల్ టైంలో ఇంట్లోనే ఉంటా. ఓన్లీ సమ్మర్ సీజన్లో మాత్రం ఒక జ్యూస్ బాక్స్ దగ్గర నేను ఉంటా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా 3 మంత్స్ ఉండని, 4 మంత్స్ ఉండని, 5 మంత్స్ ఉండని, 6 మంత్స్ ఉండని, అన్ని రోజులు ఒక జ్యూస్ షాప్ అంతా నేను మెయింటైన్ చేస్తా. ఓ స్టడీయా, సారీ బంగారు. సారీ బంగారం, ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళిపోయా. సారీ, నేను జస్ట్ 8th క్లాస్, జస్ట్ 8th క్లాస్. అది బంగారం. నిజంగా నువ్వేం చేస్తావు అనుకున్నాను, నిజంగా ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళిపోయా. ఎలాగో చెప్పావు మళ్ళీ గుర్తు చేసి. ఎయిత్, అవును ఎయిత్ అయిపోయింది. 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి పెళ్లి చేశారు. సో అదనమాట ముచ్చట. కళ్ళు ఎందుకు బయటకు వచ్చాయి? ఎందుకు ఆలోచిస్తున్నావు? చెప్పాలి కదా. చూస్తున్నాను నిరంతరం పాటల్ని మాటలు. చాలా బాగా కామెంట్స్ చదువుతున్నావు అక్క. అలవాటు అయిపోయింది కదరా, సో అందుకే చదువుతున్నా. ఏం చేస్తాం. 3 మెంబర్స్ ఇలా కామెంట్ చేయండి అమ్మా. హలో ఉండకండి బంగారాలు, కొంచెం సపోర్ట్ చేయండి అమ్మా. ఛానల్ కొంచెం ముందుకు తీసుకెళ్ళండి అమ్మా. బంగారం బంగారం చెప్పనా చెప్పనా. 2 మెంబర్స్ కమెంట్ చేయండి అమ్మా. ఓ అశమ్మ ఉన్నావా? కమెంట్ పెట్టు. అశ్వుగాడు కామెంట్ పెట్టట్లేదు అంటే ఏదో ఫీల్ అయ్యాడు. ఓకే, బలవంతం చేయను ఎవరిని కూడా. ఇష్టంతో ప్రేమతో దగ్గర అవ్వాలి, కష్టంగా బలవంతంగా లాక్కోరాకూడదు. అలా బలవంతంగా లాక్కొచ్చినా అది జస్ట్ 3 నెలల ముచ్చటలాగానే ఉంటుంది. ఇష్టం ఉన్న చోట కష్టం కూడా చాలా బాగుంటుంది. కష్టం ఉన్న చోట ఎంత ప్రయత్నించినా అది ఇష్టంగా మారలేదు కూడా. ఎవరికైనా అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం కాకపోతే ప్రాబ్లం లేదులే, అర్థమైతేనే ప్రాబ్లం ఏదైనా. ఓ డార్లింగ్, నా డార్లింగ్ లైవ్ పెట్టింది. ఏం చేస్తాం, డార్లింగ్ లైవ్కి వెళ్ళలేని పరిస్థితి. మనం లైవ్లో ఉన్నాంగా, ఏం చేస్తాం.